హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనము పప్పుని సింపుల్గా మన ఇంట్లోనే రాని వాళ్ళు కూడా ఎలాగ చేయాలో కూడా తెలుసుకుందాము. సో మొదటగా మనమైతే పప్పు ఎంత కావాలనో అంత పప్పుని అయితే తీసుకోవాలి. తర్వాత కోసి పెట్టుకున్నటువంటి ఏవైతే టమాటోస్ ఉంటాయో ఆ టమాటోస్ని మనం యాడ్ చేసుకొని, సో మీకు ఎంత వాటర్ కావాలనో అంత వాటర్, కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ నాకు కొంచెం వాటర్ కావాలి, సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి టర్మరిక్ పౌడర్, పసుపు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేశాను ఒకటేసారి. అండ్ అలాగే కారం పొడి, మిర్చి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేశాను. ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని ఒక కప్పు, ఏదంటే చిన్న కప్పు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే అందులో వేసేసాను. సో వేసిన తర్వాత కావాల్సినంత ఉప్పు, ఏదైతే కొద్దిగా ఉప్పుని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు మనం క్లోజ్ చేయాలన్నమాట. సో ఇది క్లోజ్ చేసి ఏం చేయాలా, మనము మొత్తం పైన క్లియర్గా స్ట్రాంగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ వెళ్తుంది కదా అక్కడ నుంచి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే ఇప్పుడు రెడీ చేసామో దాన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట. సో పెట్టేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిగా చింతపండు అనేది తీసుకోవాలి. చింతపండు తీసుకొని మనకు ఎంత పప్పు ఉందో ఆ పప్పుకు తగినంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టేసి వదిలేసేయాలన్నమాట. పప్పు ఉడికేట్లోపు మనకు చింతపండు అనేది నానుతుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక విజిల్ వచ్చింది కదా, కంప్లీట్గా 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగే పెట్టాలి. సో ఇక్కడ నేను ఒక విజిల్ని చూపించాను. రిమైనింగ్ 8 to 10 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టి లాస్ట్ విజిల్ వచ్చాక దాన్ని దింపాలి. దింపి దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలన్నమాట దాంట్లో నుంచి కంప్లీట్గా. సో అప్పుడే మనకు అది అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే మనం శరీరం పైన పడే అవకాశం ఉంది. సో ముఖానికి కూడా తాకే అవకాశం ఉంటుంది. సో ఉన్న ఎయిర్ని మొత్తాన్ని మనం బయటికి అయితే తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఈ విధంగా మనం ఓపెన్ చేయాలి. సో లోపల ఉన్న మొత్తం పప్పు కానీ టమాటోస్ కానీ ఏమైనా ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కానీ మొత్తం అనేటివి ఉడికే ఉంటాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు దాన్ని మొత్తం నుజ్జు చేయాలి, రుద్దాలన్నమాట మొత్తము. ఇంకా ఏదైతే కంప్లీట్గా కాదో దాన్ని మొత్తం మనం ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని మనం క్లియర్గా రుద్దాలన్నమాట. ఇట్లా రుద్దిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నట్టు. సో ఏదైతే రిమైనింగ్ వాటర్ ఉందో ఆ వాటర్కి ఈ పప్పు అండ్ ఆ టమాటోస్ ఏదైతే కంప్లీట్గా దాంట్లో డిజాల్వ్ కావో దాన్ని కూడా మనమైతే ఇట్లా రుద్దడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం కలిసిపోతుంది అన్నమాట. మొత్తం కలిసిపోయి మనకు పప్పు అయితే టేస్టీగా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇలా మనం పప్పు గుత్తి తీసుకొని దాన్ని మనకు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు రుద్దాలన్నమాట. కంప్లీట్గా రుద్దిన తర్వాత మనం చింతపండు ఏదైతే నానబెట్టినామో ఆ చింతపండుని తీసుకొని మొత్తం కొంచెం పిసకాలన్నమాట. సో కొంచెం చేసి దాన్ని వాటర్గా చేసి దాన్ని ఏం చేయాలి, ఆ పప్పులో వడబోయాలన్నమాట. సో చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో నేను ఆ చింతపండుని తీసుకొని పిసికి ఏదైతే ఆ చింతపండు పులుపు వాటర్ ఉందో ఆ వాటర్ని నేను ఈ పప్పులో పోసాను అన్నమాట. చూస్తుండే ఈ విధంగా మనం అయితే వడబోసుకోవాలన్నమాట. సో మీకు జాలి ఉంటే జాలితో కూడా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో వస్తుంది అంటే హ్యాండ్తో చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా చేస్తుంటాను, హ్యాండ్తో వస్తుంది కాబట్టి నేను చేసేసాను. అండ్ ఇప్పుడు చూసుకోవాలి, మనకు ఒకవేళ మీకు పులుపు సరిపోయిందంటేనేమో చాలా ఆపేసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ చాలా లేదంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఇలా వస్తుంది ఫైనల్గా. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసుకోవాలి, మనము స్టవ్ పైన పెట్టేసి ఉడకడానికి మసలడానికి అనేది పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇంకో స్టవ్ పైన ఏం చేయాలంటే పౌస్ అనేది వేయాలి. తాలింపు అని ఏదైతే అంటామో ఆ తాలింపు వేయాలన్నమాట. దానికి కావాల్సిన ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర కానీ అలాగే ఆవాలు వీటిని మనం వేయాలి. వేసిన తర్వాత దాన్ని వేయించాలి బాగా. సో అది ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము పెనం పైన అలాగే వేయించాలన్నమాట ఆయిల్లో. సో అది వేయించిన తర్వాత ఏం చేయాలంటే మనము ఏదైతే కరివేపాకు ఉంటాయో ఆ కరివేపాకుని మనమైతే ఈ దీంట్లో ఆయిల్లో యాడ్ చేయాలి. పౌసకి చూడండి, ఇది ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు కాబట్టి నేను అట్లా పెట్టాను. ఇప్పుడు నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా చేంజ్ అయ్యేటట్టు పెట్టాలి. ఇది కూడా మంచిగా పౌస్ అనేది మంచిగా వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఎలా అంటే అలా తొందర స్పీడ్గా వేసేస్తే మనకు పప్పు టేస్ట్ అనేది రాదు. టేస్టీగా రావాలంటే కొద్దిగా మనకు ఈ పౌస్ ఏదైతే ఉందో దాన్ని మరిగించాలన్నమాట. సో ఇలా మనకు వన్ సైడ్ పప్పు అనేది మరుగుతూనే ఉంది, మసులుతూనే ఉంది. తర్వాత నేను మిర్చిస్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఎండు మిర్చిస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూడండి, కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మిర్చిస్. అండ్ ఒక 20-30 సెకండ్స్ అలాగే పెట్టి స్లిమ్లో పెట్టి, హెవీగా పెట్టొద్దు మనము కింద మంట, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల టేస్ట్ అనేది మంచిగా రాదు. సో మనం ఇలా కొంచెం స్లిమ్లో పెట్టుకొని మనమైతే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఏం చేయాలంటే
మనము పప్పులో అనేది వేయాలి. పప్పులో వేసేటప్పుడు ఎలా అంటే మనం ఎప్పుడైతే పౌస్ వేస్తున్నామో అప్పుడు దానిపైన పప్పు పైన ఏదన్నా క్లోజ్ చేస్తూ వేయాలన్నమాట. ఎందుకంటే దాంట్లో కలిపేటప్పుడు దాంట్లో ఆవిరి అనేది వెళ్ళిపోయింది అనుకో మనకు అంత టేస్ట్ అనేది రాదనమాట. సో నేను ఇక్కడ ఒకటి రికా పెట్టుకొని అట్లా వేస్తూ మూస్తూ చేస్తున్నాను. అదిగో అలా. సో అక్కడ ఏదైతే వస్తుందో అది పైకి ఎవాపరేట్ అవ్వకుండా మనము చూసుకోవాలన్నమాట. చూడండి పప్పు ఇప్పుడు పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అయితే. ఓకేనా, మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ దించిన తర్వాత ఉప్పు జాలపోతే మీరు అనేది ఉప్పు సాల్ట్ ఏదైతుందో అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మసిన తర్వాత మనం పౌస్ వేసిన తర్వాత ఒక 2 minutes లోపు మనమైతే మసలు పెట్టాలి పప్పుని, టేస్ట్ వస్తుంది మనకు. సో ఇలా ఇదే అండి ఈ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందు ఉంటాను. ఇంకా మీకు ఏదైనా సపరేట్గా ఏదైనా కావాలనుకుంటే, ఓకే, ఏ దాని వీడియో అన్నా కావాలనుకుంటే కామెంట్లో తెలియండి.